హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఆటగాడి గురించి చెప్తాను. ఆటగాడు అంటే అనగానే మీకు అర్థమై ఉంటుంది. ఆటగాడు అంటాం కన్నా డంకీ రోడ్ అనడం బెటర్. డంకీ రోడ్ అంటే గాడిద అనుకోండి. ఎందుకంటే ఆ డంకీ రోడ్ అంటే ఏంటో మీకు చెప్తాను వినండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దేశం నుంచి ఎవరైనా పారిపోయి వేరే దేశాల్లో ఉండాలి అని అనుకునే వాళ్ళని మనం డంకీ రోడ్ అంటాం. దీనికి ఆటగాడు అన్వేష్కి సంబంధం ఏంటా అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు విషయం ఏంటంటే, తనకు ఎవరైతే ఫాలోవర్లు ఉన్నారో, తనకి ఎవరైతే ఫాలో చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో, తన డబ్బులు వచ్చి ఆ డబ్బులతో తన దేశాలు తిరుగుతున్నాడు, వాళ్ళని ఇతను టార్గెట్ చేస్తున్నాడు. ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను అన్వేషణ ఫాలో అవడం వల్ల తనకి ఎంత కొంత రూపాయి 2 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులతోటి తను వేరే దేశం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు, మనకు అన్నీ చూపిస్తున్నాడు. అక్కడ వరకు ఫైన్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, హిందూ దేవుళ్ళని తిట్టి, హిందూ ధర్మం ఇది అని చెప్పి వాళ్ళని ఫ్రాడ్గా చేసి అలా బ్యాడ్గా వాళ్ళని చేయడం వల్ల ఇతనికి ఇప్పుడు ఎవరైతే ఫాలో చేశారో, ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళందరూ మొత్తం అన్ఫాలో చేస్తున్నారు, అన్లైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ దేవుడు అని విషయం కాదు ఇక్కడ. ఏ దేవుడైనా సరే ఎవరిష్టం వాళ్ళది. కానీ ఒక దేవుణ్ణి మాట అనడానికి ఎవరో సరిపోరు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళకి. అంతేగాని ఏదో వాళ్ళ వీక్నెస్ని పట్టుకొని ఆ దేవుడు ఇలా ఇది అలా అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మతపరంగా ఎలా ఉండాలంటే అలా వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి కొలవచ్చు. అది తప్పు కాదు కదా. ఈ అన్వేషణ అతను ఏం చేస్తున్నారంటే, హిందూ దేవుళ్ళని తిట్టి వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప, అది చాలా తప్పు అట్లా చేయడం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు భారతదేశం నుంచి వెళ్ళిన వాడివే కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఆ దేవుడిని అనుసరించిన వాడివే కదా. అలా చేయడం చాలా తప్పు. అందుకని నేను అందరూ అన్ఫాలో చేస్తున్నారు. సో మీకు అర్థమైంది. ఇప్పుడు ఇతని ట్రిక్ ఏంటంటే, ఇలా ఈ ఫాలోవర్లు అందరి చేత అన్ఫాలో చేయించుకొని నాకు ఇట్లా ఈ గవర్నమెంట్ నుంచి హాని ఉంది, నాకు ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు, ఇప్పుడు ఈ ఫాలోవర్స్ అందరూ తగ్గిపోయారు అని చెప్పి ఆ గవర్నమెంట్కి చూపించి వాళ్ళని శరణు వేడుకొని అక్కడ మకం కల్పించుకుంటాడు. అర్థమైంది మీకు? మనల్ని ఇన్ఫ్లుయెన్సర్గా ఉపయోగించుకొని మనతోనే గేమ్ ఆడుకొని మన ద్వారానే అక్కడ మనోడు మకాం పొందుతున్నాడు. అర్థమైంది మీకు? అందుకనే ఒకటైతే కన్ఫర్మ్, అతను వేరే దేశం వెళ్ళినా ఏం చేసినా సరే ఎవరు వదిలిపెట్టరు. వీసా అంతా అయిపోయిన తర్వాత తను ఇండియాకి రావాల్సిందే, వస్తే వదిలిపెట్టరు. సో అందుకని ఏ దేవుడైనా, యేసుక్రీస్తు కావచ్చు, హిందూ దేవుళ్ళు కావచ్చు, అయ్యప్ప కావచ్చు, ముస్లిం అల్లా కావచ్చు, కానీ ఒకళ్ళని మాట అనటానికి నువ్వు సరిపోవు, అనకూడదు కూడా. ఎందుకనాలి? నీకు అంత అవసరం ఏంటి? వాళ్ళని వేరే దేవుళ్ళని మాట అంటే నీకేం వచ్చింది? నువ్వు దేవుడి కన్నా గొప్ప ఏం కాదు కదా. ఎప్పుడు అలా చేయకు. నువ్వు భారతదేశం నుంచి వెళ్ళావు, మళ్ళీ భారతదేశానికి రావాలి కాబట్టి నువ్వు ఎంత